నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. కోయడ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఎడమైన సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ మాంకాల అంజయ్య, మాజీ వార్డు మెంబర్ బండి సంపత్, గుండెలి సంతోష్, ఎండి వాజిద్, ఎండి ఖలీల్, ఎండి అన్వర్, ఎండి అబ్దుల్, తాడెం సాయిరాం, తాడెం రజనీకాంత్, మౌడం కనకయ్య, గాగిల్లాపురం బాలయ్య, బైరి బాలయ్య, బైరి రాజు, తాటిపాముల మల్లేశం, వడ్లూరి రాజేందర్, బొమ్మడబోయిన లస్మయ్య, ఎడబైన లింగం, పొన్నాల పోషయ్యలను మండల కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు తాటిపాముల ప్రవీణ్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తూ ఒకే కుటుంబంలా కలిసి ఉందామని అన్నారు. తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోయడా మండలంలోని బస్సాపూరు గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారి అధ్యక్షతన మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి రవీందర్ రెడ్డి గారు, అలాగనే మాజీ సర్పంచ్ సీను గారు, మరి లింగం గారు, ఇంకా అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తాజా మాజీ సర్పంచ్, అలాగే వారితో ఉన్న వార్డు సభ్యులు, మరి వాళ్ళకు సంబంధించిన టీఆర్ఎస్కు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ వారికి జరగబోయే ఎన్నికలలో ఈ బస్సాపూర్లో మరి అధిక మెజార్టీ, మీరంతా అధిక మెజార్టీ తీసుకురావాలని కోరు. మరి అదేవిధంగా మనము వీరి కొత్తగా చేరింది కాబట్టి వారికి స్వాగతం పలుకుతున్నాం, వాళ్ళకి పేరు పేరున. అదేవిధంగా ఈ గ్రామంలో మరి గడపకు తిరిగినప్పుడు మరి మనము 6 గ్యారంటీ కార్డులు ఇదివరకే మన శాసనసభ ఎన్నికలు పంచడం జరిగింది. దానిలో కొన్ని మనం అమలు చేసినాం, అమలు అవుతున్నాయి. అలాగే మన మాజీ ఉప సర్పంచ్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు అలాగే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు తర్వాత శేఖర్ ఎండి అబ్దుల్ గారు, తాటిపాముల మల్లేశం. బస్సాపూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ శాఖ అధ్యక్షులు తాటిపాముల ప్రవీణ్ గౌడ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య గారికి, బిక్కరాయ్ గారికి, స్వామినాయక్ గారికి, మాజీ సర్పంచ్ స్వామినాయక్ గారికి, ఇక్కడ ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి అనేదా భావించవద్దు, పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ప్రోత్సహించి నా సేవలు పార్టీకి అవసరం అనుకొని నన్ను ప్రోత్సహించి చేరాలని అనగానే నేను నన్ను మనస్ఫూర్తిగా పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబో కాలంలో మన పూర్వ ఇందుర్తి కాన్స్టిట్యున్సీ, ప్రస్తుతం ఉన్న ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ చరిత్రలో ఏనాడు మన నియోజకవర్గానికి కేవలము ఎమ్మెల్యేలుగా ఎన్నికై అభివృద్ధి చేయని విధంగా ఈరోజు ఈ స్థితిలో ఉన్నది నియోజకవర్గం అంటే అది ఆ పాలకుల తప్పే. ఇప్పుడు మన నియోజకవర్గానికి ఒక మంత్రి పదవి, కేబినెట్ ర్యాంక్తో పాటు మంత్రి పదవి వచ్చినందున రాబో కాలంలో మన నియోజకవర్గము సుభిక్షంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ దానికి మనమందరము రాబో కాలంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ నికార్సైన క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నా వంతు కృషి చేస్తానని దీనికి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే
రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇంకా ఏ ఎన్నికైనా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుండి మీ అందరికీ నేను సహకరిస్తానని తెలియజేస్తూ, నాకు వెన్నంటి తట్టి నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి, తాటిపాముల లింగం గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుండెలు సంపత్ గారు ప్రవీణ ఒకసారి కొంచెం అలాగా శంకరన్న నువ్వు వెనక రైట్ మీనయ్య గారు తాడెం రజనీకాంత్ చూడే బొమ్మడేల బాలయ్య వాజీ గారు రఫీక్ భాయ్ యాకూబ్ భాయ్ అన్వర్ భాయ్ తాడెం కనకయ్య కొంచెం మీరు అడిగారు కొంచెం ఆగరే, కొద్దిగా వైట్ జరుగురు ఒకసారి. కొద్దిగా గిట్లా జరుగుతారయ్యా. అదేవిధంగా 200 కరెంటు యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ బసాపూర్లో 99% మరి ఫ్రీగా జరుగుతుంది. మరి అది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్యాసు మరి మనకు మహిళలకు చెప్పేది ముఖ్యంగా ఇవే. గ్యాస్ మాత్రం మరి 1000 రూపాయల నుండి గ్యాస్ను మనం 500కే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కూడా 5 లక్షలు ఉండే దాన్ని 10 లక్షలకు పెంచుతూ ఆరోగ్య పథకం కూడా మనం అది ఇప్పుడు అమలు చేస్తున్నాం. అదేవిధంగా మనం అందరూ సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ మనం చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు ఇప్పుడు హామీ ఇస్తుండు, ఆగస్టు 15 వరకు మనం అందరు రైతులం కాబట్టి 2 లక్షల రుణమాఫీ ఒక్కటే దఫా మరి మాఫీ చేసడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అది మాట కూడా ఇచ్చిండు. అంతేవిధంగా వచ్చే వానాకాలం పంటకు ఒక క్వింటాల్కు 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఒక 100 క్వింటాలు పండిస్తే 50,000 రూపాయలు మనకు అదనంగా వస్తాయి. దీన్ని మనం రైతులు బాగా గమనించి మరి గ్రామంలో గడపకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన కూపన్ కార్డు విషయం కూడా మరి ఎన్నడూ కూడా 10 సంవత్సరాలు మనకు రాలేదు. ఆ కూపన్ కార్డు కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చినస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకు ఒక మంత్రిని చూడలేదు మనం ఈ నియోజకవర్గంలో. మరి ఇది మన అదృష్టం. మరి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ మనకు మంత్రి కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మరి ఇప్పుడే మనకు అంతా 5 నెలలు అయింది మన గవర్నమెంట్ వచ్చి. ఈ మండలానికి 35 కోట్లు మనకు ఇప్పుడు ఫండ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన క్రాసింగ్ నుంచి కోయడా వరకు మరి దాన్ని కూడా డబుల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోడిపల్లిలో ఒకటి చెక్ డ్యాము, నగరకంలో ఒక చెక్ డ్యాము, అదేవిధంగా అన్ని స్కూళ్ళల్లో మెయింటెనెన్స్ కింద కూడా ప్రతి స్కూలుకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఆ రకంగా మరి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మరి అమ్మ ఒడి అని వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి పొన్నం ప్రభాకర్ గారు మనకు రావడం మన అదృష్టం. అదేవిధంగా నీటి వ్యవహారం కూడా మనకిక్కడ అన్ని మండలాలు 7 మండలాలు తీసుకుంటే అన్ని మండలాలకు నీటి సౌకర్యం ఉంది. వ్యవసాయాన్ని కూడా ప్లానింగ్ చేస్తుండ్రు. ఆ ప్లాన్ ప్రకారం మన మోయతుంగ వాగులు నీళ్లు నింపి
మరి ఇక్కడ ఉన్న అయితే రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తుండు. ఇక్కడ నుంచి ఈ మండలం మొత్తం ఈ నీళ్ళ ద్వారా కోయడ కావచ్చు, టౌన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మండలాలు గ్రామాలు కావచ్చు, ఆ రకంగా మరి నింపే ప్రయత్నం చేస్తుంటుంది. దానికి కూడా సిఈ గారికి చెప్పి ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి చెప్పి దాని ఒక ప్లాన్ కూడా తీసుకుంటానికి సుముఖత ఉన్నాడు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరి గ్రామాలలో చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఇంకా మనం డెవలప్మెంట్ కావాలంటే ఇంకోటి, గ్రామంలో ఏదైతే జనాభా ఉందో జనాభా ప్రాతిపదికన ఇక్కడ 50 నుంచి 100 ఇండ్లు మనకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా జరుగుతుంది. ఒక్క నిమిషం అయితే అది మనం సరే అది ఎందుకంటే మనం ఎక్కడైతే జాగా ఉంటుందో ఆ జాగాలే కట్టుకునే ఆస్కారం ఉంది. దీన్ని కూడా మనకు త్వరలో ఈ ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు ఉన్నది కోడ్ కాబట్టి ఎన్నికల తర్వాత ఇది ప్రియారిటీ తీసుకోవడం జరుగుతుంది. మొదటగా ఈ రకంగా మనకు మరి అంత మునుపున్న గవర్నమెంట్ 10 ఏళ్లలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కానీ మనకి ఎక్కడ కూడా ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. దీన్ని మనం ప్రియారిటీగా తీసుకోవాలి. ఇది కాకుండానే ఇంకా మనకి ఏదన్నా సౌకర్యాలు, మనకు మంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ మన దగ్గర జాగాలు బాగున్నాయి. మరి ఆ జాగాలను మన దృష్టిని మనకు చూపించినట్టయితే అనేక సంస్థలు తీసుకొస్తా అంటుండు. ఉపాధి కొరకు మన దగ్గర యువత ఉన్నారు. యువత కొరకు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చే స్థాయి ఆయనకు ఉన్నది కాబట్టి మరి ఆయన ఆ రకంగా నిన్న మనం చూసినాం, పేపర్లలో చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి కూడా ఛాయిస్ ఉన్నది. అది కూడా కొంత అదృష్టమే. మనకు ప్రధాన ఛాయిస్ 100% ఉన్నది. ఇప్పుడు మనకు సర్వేలు చెప్తున్నాయి ఇప్పటికే 300 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి. దానికి పాంచి న్యాయం అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. దానిలో కూడా యువతకు ఉద్యోగావకాశాలు, కేంద్రం కూడా మరి రైతులకు రుణమాఫీ, అంతేకాకుండా మహిళలకు కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఏదో విధంగా వాళ్ళకు లబ్ధి ప్రతి కుటుంబానికి చేసే ప్రయత్నం కూడా మరి ఆ పాంచనాయాలు ఉన్నది. మీ దగ్గర పేపర్స్ ఇచ్చినా వాటిని కూడా మీరు ప్రచారం చేయాలి, ఇంటింటికి ప్రచారం చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్న 4 బూతులలో 40 మంది మనకు బూత్ మెంబర్స్ ఉన్నారు, దానికి అధ్యక్షులు ఉన్నారు. ఈ బూత్ అధ్యక్షులు దీనికి ప్రతి ఇంటికి పోయి వాటిని మనం ఈ పాంచనాయ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చింపి ఆ పేపర్స్ కూడా మనం